కదా వచ్చింది సహాయం చేయమని. ఇప్పుడు ఆ బాధను చూసి ఆయన ఏం చేయలేదంట, అసహించుకోలేదు. ఇంకేం చేయలేదు, అతనికి తన ముఖము దాచలేదు. ఇంకేం చేశాడు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా, దట్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుడు అది. మనము విశ్వసిస్తున్న, ఆరాధిస్తున్న, మన కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన, మన పాపములను ప్రక్షాళన చేసిన క్రీస్తు గొప్ప వ్యక్తిత్వం అది. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వారి బాధను, వారి కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు, ముఖం దాచుకునే దేవుడు కాదు ఆయన. నువ్వు అది చెయ్యి, అప్పుడు నేను ఇది చేస్తా, నువ్వు ఇది చెయ్యి, నువ్వు బజ్జే, నువ్వు బలి చేయవు, బలి ఇవ్వు, లేకపోతే అది ఇవ్వు, ఇది ఇవ్వు, అక్కడికి నడిచిరా, ఇక్కడికి నడిచిరా, అప్పుడు నీకు ఇవన్నీ చేసి పెడతాను అని ఆంక్షలు పెట్టే దేవుడు కాదు. ఆంక్షలు పెట్టే దేవుడు కాదు. హూ ఈజ్ హీ? ఆయన ఎవరు అనంటే, ఆయన బాధపడు అని బాధను తృణీకరించలేదు, అసహించుకోలేదు, ముఖం దాచలేదు. మొరపెడితే విన్నాడు ఆయన. మొరపెడితే విన్నాడు ఆయన. అందుకే ఆయన్ని ఆశ్రయించిన వారికి మేలు కొదువై ఉండదు. ఏ మేలు కూడా వారికి కొదువై ఉండదు. వారిని ఆయన బాధతో ఆయన దగ్గరికి వచ్చారు చాంద్ర రోగులు కానీ, ఈ పక్షవాయువు కలిగిన వారు కానీ, అపవిత్రాత్మలు పట్టిన వారు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, రోగముల చేత పీడించబడుతున్న వారు కానీ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన వారిని స్వస్థపరిచాడు. ఆయన వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మీకు వచనం గుర్తుందా? విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందగిలలేదు, రక్షింప నేరక ఉండినట్లు ఆయన హస్తము కొరుచ కాలేదు. మరి ఎందుకు ఆయన వింటలేదు? మన పాపములు అడ్డుగా వచ్చినాయి అన్నాడు. మరి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత వారి పాపములు ఎందుకు చూడలేదు దేవుడు? ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి ఆయన. అంటే నీ లోపల ఉన్నటువంటి నీ బలహీనతలను అడ్డుపెట్టి నిన్ను మాటల చేతనో లేకపోతే నిన్ను ఇంకొక విధముగానో అవమానపరచో, కించపరచో, నిన్ను తృణీకరించో, నీ బాధను చూసి నిన్ను అసహించుకునేటువంటి దైవం ఆయన కాదు మిత్రులారా. దట్ ఈజ్ అవర్ గాడ్. అది మనం నమ్ముకున్నటువంటి దేవుడు మిత్రులారా. 84వ కీర్తన చూడండి, ఒక మాట చెప్పాడు 11వ వచనంలో. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా, అమ్మా, దేవుడైన యెహోవా సూర్యుడును, ఎవరంట ఈయన? దేవుడైన యెహోవా ఎవరంట? సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు ఏం చేస్తాడంట ఈయన? కృపయు ఘనతయు ఇస్తాడంట ఆయన. కృపయు